అక్కడికి రామదాసు నిద్రపోతున్న చోటికి 22 మైళ్ల అవతల పెద్ద పట్నంలో ఆ తొలినాడు సాయంత్రం సూర్యాస్తమయానికి ఇంకా 2 గంటలుండగా ఒక పెద్ద భవనంలో రాధ చదువుతున్న పుస్తకం కింద పడేసి కిటికీ దగ్గరికి వెళ్ళి కింద మాలి రెక్కల కష్టంతో పచ్చగా ఉంచిన చెట్లని రంగురంగుల పువ్వుల్ని చూసి నిట్టూర్చింది. జీవితానికి అర్థమేమిటి అని తనని తానే ప్రశ్నించుకుంది. నా జీవితానికి అర్థమేమిటి అని వాపోయింది. ఆమె మనసు 800 మైళ్ల అవతలున్న బొంబాయిలో ఒక చిన్న ఇంటి మీదకు పోయింది. అక్కడ రాజా ఉన్నాడు. రాజా ఆమె ప్రాణం. తానిక్కడ ఏం చేస్తుంది? రాజాకి దూరంగా జైల్లాంటి ఈ గదిలో గుండెలు పిండుకుంటూ కృషించిపోతూ ఎందుకెక్కడుంది? ఇదంతా జీవితం. రాజాకి మొన్న పుట్టినరోజు. సరిగ్గా 2 రోజుల క్రిందట వాడికి 2వ ఏడొచ్చింది. సంవత్సరం కిందట తన శరీరంలో తనలో భాగమై తనని బాధించిన రాజా, మాంసపు ముద్దలాగా మొట్టమొదట వికృతంగా దర్శనమిచ్చిన రాజా వాడేం చేస్తున్నాడో చూసి 3 నెలలైంది. అప్పటికే తనని మరిచిపోయాడు కృతజ్ఞుడు. అయినా తన అభిమానమేమీ తగ్గలేదు. ఎలా తగ్గుతుంది? తనకి వాడే సర్వస్వం. తల్లిగా కనినా తల్లిగా పెంచలేకపోయింది తాను. ఏంటో అదంతా తలచుకుంటే వింతగా ఉంటుంది. ఆ మనిషి తనకి వింతగానే తారసపడ్డాడు. అసలు తను బొంబాయి వెళ్లడమే ఒక వింతగా జరిగింది. అక్కడ చదువుకోవాలనిపించింది. తన తండ్రి వ్యాపారమంతా అక్కడే. పేరుకి ఇక్కడ నివసించినా నెలకి 20 రోజులు ఆయన అక్కడే. తన తల్లి పోయాక ఆయన నెలల తరబడి అక్కడే ఉండేవాడు. తనకిక్కడ మరీ ఒంటరితనం అనిపించి అక్కడ చదువుతానంది. ఎందుకమ్మా అని అడిగాడాయన. అక్కడ బాగుంటుందని అంది రాధ. ఏం, మీరెలాగా అక్కడేగా ఉండడం? ఆమె తలనిమిరి ఆప్యాయంగా నుదుటి మీద ముద్దు పెట్టుకుని, అలాగే రాధా, నేనన్ని ఏర్పాట్లు చేస్తాను, ఇల్లు తీసుకుంటాను అన్నారు. అన్నీ అలాగే చేశారు. తను బిఏలో చేరింది. ఒక్కసారే ఆమెకి ప్రపంచమంతా మారిపోయింది. ఆ జీవితమే వేరు, ఆ తీరే వేరు. మొదటి 3 నెలల్లోనే ఆమెకి చాలామంది స్నేహితులు దొరికారు. ముందర విపరీతంగా మెడల దాకా పెరిగిన మగవాళ్ల జుత్తు, చెవులు దిగిన సైడ్ బర్న్స్, పువ్వుల చొక్కాలు, ఫ్లేర్స్ పేరుతో బెల్ బాటమ్స్ చూస్తే రాధకి నవ్వొచ్చేది. యావగింపు కూడా కలిగేది. కానీ ఆడవాళ్లు కూడా జుత్తు కత్తిరించుకుని మినీ స్కర్టులు వేసుకుని మగవాళ్లతో సరిసమానంగా తిరగడంతో ఆమెకి కొంతవరకు యావగింపు తగ్గి తాను ఆ గుంపులో కలియాలనిపించింది. క్రమంగా ఆమె బట్టల తీరు, మాటల పద్ధతి మారింది. తర్వాత ఆడామగా స్నేహితులతో హోటల్కి వెళ్లేది. సినిమాలు చూడ్డానికి, క్లాసులు ఎగవేయడం, కనీసపు క్వాలిఫికేషన్ ఆ గ్రూపులో చేరేందుకు. శని ఆదివారాలు ఏవో ప్రోగ్రాములు ఉంటూనే ఉండేవి. శనివారాలు విధిగా ఏదో ఒక చోటుకు వెళ్లి డాన్స్ చేయడం ఆధునికతకి అత్యవసరం అయిపోయింది. ముందు ఇదంతా చాలా అవినీతికరంగా అనిపించినా ఫన్ పేరుతో అందులో ఏమీ చెడు లేనట్టే నమ్మింది రాధ. హెల్ హెరిటేజ్ హోటల్కు వెళ్లడం, దానికోసం 3 రోజులు ప్రిపరేషన్ చేయడం, బాయ్ ఫ్రెండ్స్ ఆహ్వానం కోసం ఎదురు చూడడం, రాత్రి 2 అయ్యాక ఇంటికి రావడం, అక్కడ డ్యాన్సులు, తర్వాత చౌపాటీ బీచ్లో కబుర్లు, ఆటలు, ఆడామగా చేతులు పట్టుకుని తిరగడం, కొంచెం కొంచెం ప్రేమాయణాలు, ఇవన్నీ నిజమైన జీవితం ఇప్పటికీ రుచి చూస్తున్నాననే సంతృప్తి కలిగించేవి రాధకి. ఉండుండి ఆమెలో ఎక్కడో దాగున్న పూర్వపు సంస్కారం తలెత్తి ఆమె కొంచెం సందేహించినప్పుడల్లా తోటి అమ్మాయిలు గ్రానీ అని పిలిచి ఆ అబ్బాయిలు చెయ్యి పట్టుకుని లాగి ఆమెని తమలోకి చేర్చుకునేవాళ్లు. ఆమెకి వాళ్లే సర్వస్వం అయిపోయారు. కంపెనీకి వాచిపోయిందేమో. ఆమె ఒక్కసారి నరకం నుంచి స్వర్గంలోకొచ్చిన సంతృప్తి పొందింది. ఇష్టమున్నా లేకపోయినా వాళ్ల నుంచి దూరం అవడమంటే ప్రాణాంతకంగా అనిపించేది ఆమెకి. ఆ అధునాతన జీవితంలో చాలా విలువలు మారిపోయాయి రాధకి. ఇన్నాళ్ల ఆ పాతకాలపు బూజుపట్టిన మెదళ్ల మధ్య తాను ఎలా మెలగగలిగిందో ఆమెకు ఆశ్చర్యం వేసింది. బిఏ 2వ సంవత్సరంలో ఆ మనిషి మరీ దగ్గరయ్యాడు రాధకి. 6 అడుగుల పొడవు, చాలా శ్రీమంతుడు, ఆకర్షణీయమైన ఆకారం. తోటి అమ్మాయిలందరూ ఆమెని అభినందించి తమకి ఈర్షగా ఉందని అంగీకరించేవారు. ఆ మనిషి, ఆ పేరు రాధ మనసులోకి రానియదు. పెదవులపైకి సరేసరి ఆమెని ఒక్కసారిగా ఆకర్షించాడు. వారానికి 3 సార్లైనా డిన్నర్, తాజ్లో, బ్లూ నైల్లో, టాక్ ఆఫ్ ద టౌన్లో, ఆ తర్వాత డాన్సు. అతని కారులో ఆమె ఎంత తిరిగిందో. అతను బిఏ ఫైనల్ ఇయర్లో ఆమెకి చాలా దగ్గరగా వచ్చాడు. రాధ ఇదే జీవితం అనుకుంది.
అతనే సర్వస్వం అని నమ్మింది. నాన్నగారితో ఏమీ చెప్పాలని ఆమె అనుకోలేదు. ఆయన జీవితం వేరు. రాత్రి ఎక్కడెక్కడో తిరిగి ఎప్పుడో వచ్చేవారు. తాగడం సరే సరే, ఎవరి తాళాలు వారివి. ఎవరెప్పుడొచ్చేది తెలీదు. ఉదయం ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గరే తరచూ కలుసుకోవడం. అదిగాక రాధకి 20 నిండాయి. స్నేహితులంతా అడల్ట్గా ఆమెని తమతో సమానంగా చూసుకునేవారు. తన జీవితాన్ని తానే సరిదిద్దుకోవాలని, అందులో ఎవ్వరికీ నాన్నగారితో సహా హక్కుగాని బాధ్యతగాని లేదని ఆమె నమ్మింది. ఆ స్నేహం దినదినం అభివృద్ధి చెంది ప్రణయమైపోయింది. రాధ సినిమాలు చూసేది తరచు. మన దేశపు చిత్రాల ప్రణయం కన్నా పాశ్చాత్య దేశాల ప్రణయమే ఆమెకెక్కువ అనుకరణపాత్రంగా కనిపించేది. స్త్రీ పురుష సంబంధాల్లో మన దేశం చాలా వెనకబడిందనే ఆమె సహోద్యోగుల ఉద్దేశం ముందర ఆమెకు అసందర్భంగా కనిపించినా వాళ్ల చర్చలు, ప్రవర్తన, స్వేచ్ఛలో ఉన్న రుచి, తరచూ కనిపించే పాశ్చాత్యుల ప్రవర్తనలోని బంధరాహిత్యము క్రమంగా ఆమెని ఆ నమ్మికకి సన్నిహితంగా చేశాయి. ఆ మనిషి అందుకే ఆమెని చాలా ఆకర్షించాడు. ఆమెని హనీ అని పిలిచేవాడు. అతని సహచర్యం కోసం ఎగబడే అమ్మాయిల్ని అతను ఎంత తేలిగ్గా తోసేసినా వాళ్లు వదిలేవారు కాదు. తాను గొప్ప సౌందర్యవతి కాదని రాధకు తెలుసు. తన దగ్గర డబ్బు ఎంత పుష్కలంగా ఉన్నా అతని దగ్గర దానికి ఎన్నో రెట్లుండేది. అతని వేష భాషలన్నీ అత్యాధునికంగా పాశ్చాత్య దేశాల వాళ్లకే పాఠాలు చెప్పేలా ఉండేది. క్రమంగా అతను దగ్గరికి రావడం సహజంగానే జరిగింది. ఎంతమంది చుట్టూ ఉన్నా అతను తన చెయ్యి వదిలేవాడు కాదు. ఏకాంతంలో అతను తీసుకునే చనువు కాలక్రమంలో ఎక్కువవడమూ అసహజంగా కనిపించలేదు. తాను పూర్తిగా అతనికి లొంగిపోవడం ఆశ్చర్యం లేకుండానే జరిగింది. ఆ రోజు అతనామెని ఇంటికి తీసుకువెళ్లాడు. బాంద్రాలో ఫ్లాటు. అతను వేరుగా ఇలాంటి వ్యవహారాల కోసం ఉంచుకున్నది. స్టీరియో, ఫ్రిడ్జు, చక్కటి ఫర్నిచరు, కార్పెట్లు అన్నీ సినిమా సెట్టింగులా ఉన్నాయి. అక్కడ అతను తమ మధ్య ఏమీ కాని చనువు తీసుకున్నప్పుడు ఆమె తాను లొంగిపోతున్నట్టు అనుకోలేదు. అదొక విజయంగా అనిపించింది. ఒకసారి ఒక సహధ్యాయిని ఇలాంటి విషయాలు చర్చిస్తూ, మన ప్రత్యేకత అది, గెలుస్తోంది మనమే అయినా విజయగర్వం మగవాళ్లది అంది. అదే రాధకి జ్ఞాపకం వచ్చింది. ఆ తర్వాత కాలేజీ ఎగ్గొట్టి మధ్యాహ్నాలు అతనితో బాంద్రా పోవడం, సాయంత్రం డ్యాన్సులకి, సినిమాలకి వెళ్లి ఆలస్యంగా ఇంటికి రావడమూ రాధకి దినచర్య అయిపోయింది. పరీక్షలు 2 నెలలుండగా రాధకి ప్రకృతి గురించి మరికొంత తెలిసింది. ఆ సంగతి అర్థమైన వెంటనే చెప్పలేనంత భయం వేసి రాధ కంపించిపోయింది. తన స్నేహితులెవ్వరికీ ఈ విషయం గురించి చెప్పలేదు. ప్రతి ఆనందానికి ఒక ఖరీదుంటుందని ఆమె ఇంతకుముందు నేర్చుకోలేదు. 2 రోజులు ఆమె కాలేజీకి పోలేదు. అతను 2వ రోజు సాయంత్రం టెలిఫోన్ చేశాడు. హనీ, ఏమైపోయావు నువ్వు అంటూ. అతని కంఠస్వరం ఆమెలో ఎన్నడూ లేని చిత్రమైన కంపనల్ని కలగజేసింది. జ్వరరోగి నుదుటి మీద చల్లని చేయి వేసినట్లనిపించింది. అతని పేరు 2 సార్లు చెప్పింది, హృదయంలోంచి, నరాల్లోంచి. ఏంటది అన్నాడతను. నీతో మాట్లాడాలి అంది రాధ నీరసంగా. ఆమె గొప్ప రిలీఫ్ పొందింది. ఎలాగో అతను మాయమైపోతాడని, తన జీవితం ధ్వంసం అయిపోతుందని, అతన్ని మళ్లీ చూడనని ఆమె తన స్థితి అర్థం చేసుకోగానే భయపడింది. ఈ విషయం ప్రపంచమందరికీ తెలుసుండాలని ఆమె గట్టిగా నమ్మింది. అదే నేననుకుంటున్నాను, వెంటనేరా అన్నాడు. చర్చిగేటు దగ్గరుండు అంది రాధ. అతన్ని ఇంటికి రానివ్వడం ఆమెకి నచ్చలేదు. తనకి తెలియకుండానే ఆమెలో భారతదేశపు స్త్రీత్వం కొంత ఉండిపోయింది. ఆమెకి భర్త కావాలి, కొంత పవిత్రత కావాలి, తన ఇల్లు పవిత్రంగా ఉండాలి. ఈ విషయాలు ఆమెకి అప్పుడే తెలిసినా తనకి తెలియని కారణాల వల్ల అతన్ని తన ఇంటికి దూరంగా ఉంచింది. టాక్సీలో రాధ చర్చిగేటు స్టేషన్కి వెళ్ళింది. అతను పక్కన రోడ్లో పార్క్ చేసిన కారులో కూర్చున్నాడు. ఆమెని చూసి బయటకొచ్చి 2 చేతుల్లోకి ఆమెని తీసుకుని, హనీ, ఏమైంది అన్నాడు. ఆతృత స్పష్టంగా తెలుస్తోన్న గొంతుకతో. అప్రయత్నంగా అతని చేతుల్ని తీసింది తన భుజాల మీద నుంచి రాధ. పద, ఎక్కడికైనా, నీతో మాట్లాడడానికి వీలుగా అంది రాధ. మనింటికి పోదామా అన్నాడు. మామూలుగా అతను ఆ ప్రశ్న వేసే అవసరం ఉండేది కాదు. తనలోంచి ఉద్భవిస్తోన్న ఆలోచన తరంగాలు అతనిలోనూ కొంత సందేహాన్ని కలగజేసి ఉంటాయి. వద్దు, మరెక్కడికైనా. అతను కారులో కూర్చుని ఆమె కూర్చోగానే కారు స్టార్ట్ చేసి సందేహంగా కొంచెం దూరం వెళ్ళి చివరికి ఎక్కడికి వెళ్ళినా ఏకాంతం ఉండదు అన్నాడు. ఆల్రైట్, అక్కడికే పద అంది. అరగంటలో బాంద్రా చేరారు.
అతను ఫ్లాట్ తాళం తీసి నిన్న మొన్న ఎయిర్ కండిషనర్ పెట్టించడంలో మునిగిపోయాను అన్నాడు స్విచ్ వేసి. ఎయిర్ కండిషనర్ స్టార్ట్ చేసి. రాధ గది చుట్టూ చూసింది. ఏంటో విచిత్రంగా ఉంది ఆమెకి. అతను ఫ్రిడ్జ్లోంచి లెమన్ జ్యూస్ గ్లాసులో పోసి ఆమెకిస్తూ ఏంటలా ఉన్నావు అన్నాడు. గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టి ఎలాగున్నాను అంది రాధ ఉద్రేకం ఆపుకుంటున్నట్టు. అవును. అతనికెలా చెప్పాలి? ఏమంటాడు? చెప్పు అన్నాడు బుజ్జగిస్తూ. జరిగి దూరంగా కూర్చుని చెప్పింది. వాట్ అన్నాడు ఆ మనిషి తేలుకుట్టినట్టు. అవును, ప్రెగ్నెన్సీ, సందేహం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? చిరాగ్గా అంది. 4 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. చివరకతను వెంటనే ఏదో చెయ్యాలి అన్నాడు. ఏంటది అంది రాధ. అతను చెప్పాడు. ఆమె ఆధునికతంతా అసహ్యంతో మాయమైపోయింది. హత్య తను చేయలేదు. కానీ హనీ, నువ్వు జాగ్రత్త పడతావనుకున్నాను. ఇప్పుడు నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎలా అన్నాడతను. అతను పెళ్లి మాట అరగంటలోనూ ఎత్తలేదు. ఆమెకి ముళ్ల మీద కూర్చున్నట్టుంది. నా మాట విను. ఇలా జరిగినప్పుడు ఏం చేస్తాం? మూర్ఖమైన నమ్మకాలు వదిలే, రేపే ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఆమెకు వాంతి అయ్యేటట్టుంది. బాత్రూంలోకి వెళ్లి వాంతి చేసుకుని మొహం కడుక్కునొచ్చి నన్ను తీసుకెళ్ళు అంది. ఎక్కడికి? ఇంటికి. కానీ ఇంకా ఆమె హఠాత్తుగా లేచి తలుపు తీసి బయటకొచ్చి మెట్లు దిగి ఎదురుగా రోడ్డు మీదున్న టాక్సీలో కూర్చుని అడ్రస్ చెప్పింది. అతను బయటకొచ్చేసరికి టాక్సీ కదిలిపోయింది. ఆమె మళ్లీ వెనక్కి చూడలేదు. ఆ తర్వాత నాన్నగారితో ఘర్షణ, ఆయన బాధ, ఏర్పాట్లు రహస్యంగా, రాజా పుట్టడం అతి రహస్యంగా, వాడిని ఆయన వాళ్ళకి ఒప్పజెప్పడం, తనకిక్కడ అజ్ఞాతవాసం. ఏమి జీవితం అనిపించింది రాధకి. రాజా ఏం చేస్తున్నాడో అనుకుంది రాధ. తండ్రి చేసిన ఏర్పాటు ప్రకారం తాను రాజాని క్రమక్రమంగా మరిచిపోవాలని రాధకి తెలుసు. ఆయన తనని గ్రహించినా శిక్షించినా తాను ఎదురు తిరిగి ఉండేది తన ఆత్మగౌరవం కోసం, రాజా కోసం. కాని ఆయన తన పతనం, రాధ తన స్థితికి ఉపయోగించే మాట అది. తర్వాత ప్రేమకి, వాత్సల్యానికి పర్యాయపదం అయ్యారు. తండ్రిగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించలేదని వాపోయారు. తన అలవాట్లని మార్చుకుని 2 దశాబ్దాల ఉదాసీనతకి తనని తాను నిందించుకుని వడ్డీతో తన బాకీని తీరుస్తున్నారు. అందుకే రాధ ఎదురు తిరగలేకపోయింది. ఆయన ప్రేమ ప్రవాహంలో మునిగిపోయి నువ్వు సలక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎంత సంతోషంగా ఉండేది అని ఆయన ఓపోతున్నప్పుడల్లా తాను బాధపడ్డం, గౌరవానికి సుఖానికి అర్హతున్న గృహిణిగా అయితే ఎంత బాగుండని కలలు కండం తప్ప ఏమీ చేయలేకపోయేది. మర్నాడు ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలాగే మధ్యాహ్న భోజనం చేసి తండ్రితో బయలుదేరింది. అక్కడికి చేరేసరికి చెట్టు కింద ఎవరో పడి నిద్రపోతున్నట్టు కనిపించారు. ఆ పక్కనుంచే వెళుతూ ఆ వ్యక్తి చేతిలో సీసా, అతని ఆకారం, ముఖం మీద పోగుతున్న చీమల్ని చూసి రాధ కెవ్వున కేకేసింది. తండ్రి, డ్రైవరు వచ్చి చూసి ఆ వ్యక్తిలో ప్రాణం ఉన్నట్టు గమనించి కారులో వేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదంతా ఆమె కళ్ల ముందు కలలా జరిగింది. మృత్యుకి ఎంతో దగ్గరగా వచ్చి మృత్యులాగే కనిపించిన ఆ వ్యక్తి ముఖం ఆమె చాలాసేపటిదాకా మరిచిపోలేకపోయింది. రామదాసు కళ్ళు తెరిచాడు. కొన్ని నిమిషాలు అతనికేమీ బోధపడలేదు. మెడ అటు ఇటూ తిప్పి చూశాడు. అది చిన్న గది. కిటికీలకి తెరలు వేసున్నాయి. లోపల దీపం వెలుతురు మందంగా ఉంది. క్రమంగా అతనికి తన శరీరం జ్ఞాపకం వచ్చింది. మెడ నుంచి కిందకంతా దుప్పటి కిందుంది. అతను చేతులు వేళ్లు కదిపాడు. భుజాల మీద నొప్పి, ముళ్ళుగుచ్చుకున్నట్టుంది. గట్టిగా ఊపిరి తీస్తే కడుపంతా చిత్రంగా నొప్పి, పేగులన్నీ నొప్పి. ఏంటిదంతా? అతనికి అస్పష్టంగా ఏవో జ్ఞాపకాలు. తన పేరు రామదాసు. ఇక్కడికెలా వచ్చాడు? కళ్ళు మూసుకున్నాడు గట్టిగా. క్రమంగా గదిలో దీపానికి ప్రకాశం ఎక్కువవుతున్నట్టు అనిపించింది. అతనికి రేఖేదో ఎప్పుడో చూచాయిగా చూసినట్టు జ్ఞాపకం వచ్చింది. ఆమె ఎవరో అతనికి తెలీదు. ఆమెదో తనకిచ్చింది. ఏంటిది? అతను 5-6 నిమిషాలు ఆలోచించాడు. నొప్పులు తీవ్రంగా ఉన్నాయి. గదిలో మందుల్లాంటి వాసన. ఏమిటి? ఎక్కడున్నాడు తాను? అతనికి మళ్ళా నిద్రొచ్చేసింది. లేచేసరికి రామదాసు ఎదురుగా ఒక నర్సుంది. ఆమె వెనక 2 ఉన్నారు. పరికించి చూస్తే ఒక పెద్ద మనిషి, ఒక యువతి కనిపించారు. నర్సు అతని నాడి చూస్తోంది. అతని నోట్లో థర్మామీటర్ ఉంది. అతను కళ్ళు 1 నిమిషం మూసుకుని నర్సు థర్మామీటర్ నోటి నుంచి తీయగానే మళ్లీ తెరిచాడు.
నూరు అంది నర్సు మంచం వెనక నుంచి చార్టు తీసి రాస్తూ. పల్స్ మాట అతనికేమీ వినిపించలేదు. హఠాత్తుగా అతని వైపు చూసి చిరునవ్వుతో హల్లో అంది. రామదాసు ఏదో అనాలని ప్రయత్నించాడు. కాని నోరు ఎండిపోయినట్టుంది. మాటేదీ రాలేదు. ఆ తర్వాత అతను ఏమిటి అనడానికి ప్రయత్నించాడో అతనికే అవగాహన లేదు. నీరసంగా మనసులోనే చిరునవ్వు నవ్వుకున్నాడు. ఎలా ఉంది అంది నర్సు. రామదాసు మళ్ళీ ప్రయత్నించాడు. అప్పుడు అతనికి అర్థమైంది తను చాలా నీరసంగా ఉన్నానని. చాలా నీరసంగా ఉంటుంది, మాట్లాడొద్దు అంది ఆ నర్సు. రామదాసు తల ఊపాడు. అవతల వాళ్ళిద్దరూ దగ్గరగా వచ్చారు. వాళ్ల మొహాల్లో ఆందోళన, రిలీఫ్కి తావివ్వడం స్పష్టంగా కనిపించింది అతనికి. నా పేరు రమాపతి అన్నాడు పెద్ద మనిషి. ఆయనకి 50 ఏళ్లుంటాయని, చాలా ఆరోగ్యంగా హుందాగా ఉన్నాడని అనుకుని తల ఊపాడు రామదాసు. మా అమ్మాయి రాధా అని యువతిని చూపాడు రమాపతి. మళ్లీ తల ఊపాడు రామదాసు. ఇదంతా నీడల ఆటలాగుందతనికి. మీకు పర్వాలేదు అన్నాడు రమాపతి. రామదాసు అతని ముఖంలోకి చూసి కళ్లతో ఏంటిదంతా అని అడిగాడు. రమాపతి దానికేమీ సమాధానం చెప్పకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. తన ప్రశ్న స్పష్టంగా లేదా? రేపొస్తాం మళ్ళా అన్నాడు రమాపతి. రాధ నర్సుతో ఏదో అని భయపడకండి, మీ వాళ్ళెవరో చెప్తే పిలిపిస్తాం అంది. అర్థం కానట్టు చూశాడు రామదాసు. తొందరలేదు, ప్రమాదం ఏమీ లేదు అంది రాధ మళ్ళీ. ఈసారి చాలా ప్రయత్నించి ఇదెక్కడా అన్నాడు రామదాసు. ఎవరికీ వినిపించలేదు. నర్సు అతనికి ఏవో మందులు మాత్రలు ఇచ్చి మింగిస్తోంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అతను మందులు వినయంతో మింగి మళ్లీ నిద్రపోయాడు. నిద్రకి జాగ్రత్తావస్థకి మధ్య ఊగిసలాడుతూ రామదాసు మరో వారం గడిపాడు. ఈ వారంలో అతనికి క్రమంగా జరిగింది తనకి తెలిసినంతవరకు జ్ఞాపకం వచ్చింది. మృత్యు దగ్గర్నుంచి తను ఎలా వెనక్కొచ్చాడో అతనికి బోధపడలేదు. కాని తనని ఎవరో తీసుకొచ్చి తన ప్రయత్నాల్ని విఫలం చేసి తన ప్రాణం రక్షించారని అతనికి బోధపడిన రోజు అతనిలో విచిత్రమైన సంఘర్షణ జరిగింది. ముందుగా వాళ్ల మీద, రమాపతి రాధల మీద కోపం రావలసి ఉందని అతను అనుకున్నాడు. కాని అతను ఎంత ప్రయత్నించినా వాళ్ల మీద కోపం తెచ్చుకోలేకపోయాడు. తనకి బ్రతుకు మీదున్న తీపి అతనికి తెలిసొచ్చింది. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పే ఉద్దేశం అతనిలో లేకపోయినా ఈ మనఃప్రవృత్తి రామదాసుకే ఆశ్చర్యం కలిగించింది. తండ్రి కూతురు రోజూ సాయంత్రం వచ్చి వెళ్లేవారు. సంభాషణ చాలా వరకు రమాపతి సాగించేవాడు. రాధ మధ్య మధ్య లాంఛనంగా ఏదో అనేది. ఆలోచనలు విడివడక నీరసం చేత రామదాసు అంతగా మాట్లాడేవాడు కాదు. అదీకాక సంభాషణ చాలా వరకు అతని బంధువుల వివరాల గురించి, అతని ఆరోగ్య పరిస్థితిని గురించి సాగేది. 2 రోజులు వాళ్లు రాలేదు. నర్సు ఏమీ చెప్పలేదు. 3వ రోజు డాక్టరు అనుమతితో అతను లేచి అటు ఇటూ తిరగడం ప్రారంభించాడు. వాళ్లని మళ్లీ కలుసుకోవాలనే తపన తనలో అధికమవుతోందని గ్రహించాడు. అయితే తన ఆత్రం రమాపతి కోసం కన్నా రాధ కోసమే ఎక్కువగా ఉందని రామదాసు గ్రహించి సిగ్గుపడ్డాడు. అతను రాధ ఆకర్షణకి లోనయ్యాడు. రేకంత సౌందర్యవతి కాదామె, కాని రేఖ తనలో రేపని భావాన్ని ఆమె అతనిలో రేకెత్తించింది. ఆమెని చూడాలని, ఆమె మాటలు వినాలని అతనికి అనిపించింది. ఇదంతా సిల్లీగా ఉందని తనకి తాను చెప్పుకున్నాడు రామదాసు. తన జీవితం అనుకోని మలుపు తిరిగింది. తన ప్రాణరక్షణ తనకి కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టింది. తన కర్తవ్యం ఏమిటి? ఈ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్ బిల్లు మాట ఏమిటి? జీవితాన్ని ఏం చెయ్యాలి? ఇంటి దగ్గర ఏమవుతోంది? అమ్మ ఎలా ఉంది? పార్వతి ఏం చేస్తోంది? వాళ్ళని ఎవరైనా ఆదుకున్నారా? రేఖ, శేఖరం ఏ మనస్థితిలో ఉన్నారు? 1000 ప్రశ్నలు అతన్ని వేధిస్తున్నాయి. ఆ గదిలో బలహీనతలో, బాధలో, బయటికి వెళ్లలేని అసహాయతతో అతనికి ఆ ప్రశ్నల విశృంఖలత్వం చాలా అశాంతిని కలగజేసింది. వీటికి తాను తప్ప జవాబిచ్చేవారు లేరు. తనకేమీ తెలీదు. మరో వారం రాధ కనపడలేదు. రమాపతి మాత్రం రోజూ వచ్చేవాడు. రాధని గురించి అడగాలని రామదాస్కి ఎంతో అనిపించేది. కాని సందేహం అడ్డొచ్చేది. మరో వారానికి అతన్ని డిశ్చార్జ్ చేశారు. అతనికి బాగా ఆరోగ్యం వచ్చింది. ఈ 3 వారాల్లో అతని ఆకారం చాలా మెరుగైంది. కళ్ళు లోతుగా లేకుండా వాటిలోకి కాంతొచ్చింది. ఈవేళ నిన్ను డిశ్చార్జ్ చేస్తారు అని ఉదయం మందులు, బ్రేక్ఫాస్ట్ ఇచ్చి నర్సు చెప్పినప్పుడు రామదాసు హడలిపోయాడు.
ఈ రక్షణలో, ఈ చిన్న గదిలో అతను అనేక సమస్యలకి, జవాబు తెలియని అనేక ప్రశ్నలకి దూరంగా ఉండగలిగాడు. ఏం చెయ్యాలి? తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇంటికి వెళ్లాలని లేదు. ఈ 3 వారాల్లో స్రవించే అశ్రువులు స్రవించి ఆగిపోయుంటాయి. రోదించే హృదయాలు రోదించి ఊరుకునుంటాయి. బాధపడే మనస్సులు బాధపడి సర్దుకునుంటాయి. రామదాసుని తలచుకుని జాలిపడే, నవ్వే, ఆశ్చర్యపడే, అనుమానపడే మనుషులు అతన్ని మరిచిపోయుంటారు. మళ్లీ చరిత్రని వెనక్కి నెట్టాలని లేదు. చదివిన ఆ పుటలని అందరికీ బాధ కలిగించేలాగా మళ్లీ తిరగవెయ్యాలని లేదు. ముందుకే సాగాలి. కానీ ఎలాగా? ఈరోజు ఎక్కడా? ఆ ప్రశ్నకి మాత్రం జవాబు దొరికింది. సాయంత్రం అతనికి బట్టలు తెచ్చి అతన్ని తన ఇంటికి తీసుకువెళ్లి ఒక గదిలో అన్ని ఏర్పాట్లతోనూ అతన్ని పెట్టారు రామాపతి. అంతరాంతరాల్లో రామదాసుకి తానింకా నిర్జీవిగానే ఉన్నట్లనిపించింది. కాకపోతే ఈ సహాయం అంతా వద్దని లాంఛనానికైనా అనకుండా తానెందుకు స్వీకరిస్తున్నట్టు? గదిలో 2 కుర్చీలున్నాయి. పేము కుర్చీలు, డెక్ చైర్స్. అతను ఒక దానిలో కూర్చున్నాడు, ఆయన రెండో దానిలో. మీకిక్కడ బాగుంటుంది అన్నాడు రమాపతి. అవును, కానీ ఒక మాట చెప్పండి అన్నాడు రామదాసు. అడగండి అన్నాడు రమాపతి పైపు వెలిగించి. నన్నెవరాపారు? విచిత్రంగా నవ్వి పైపు పీల్చి రాదా అన్నాడు రమాపతి. హాస్పిటల్కు చాలా ఖర్చే ఉంటుంది. ఎంత? తెలీదు, బిల్లొస్తుంది ఎప్పుడో. ఎంతకు? ఏమో, 500, 1000, ఎవరికి తెలుసు? నన్నెందుకు రక్షించారు? ఆయన మళ్లీ నవ్వాడు. రాధని అడగండి అని ఆయన రాధని పిలిచాడు. రాధ ట్రేలో టీ, బిస్కట్లు తెచ్చి టేబుల్ మీద పెట్టి 3 కప్పులు టీ కలిపి ఇద్దరికీ ఇచ్చి బిస్కట్స్ ఆఫర్ చేసింది. ఇద్దరూ వద్దన్నారు. తన కప్పు తీసుకుంటూ, ఎందుకు పిలిచారు? టీ కోసమా అంది రాధ. ఆమె నిలబడే ఉంది. కాదమ్మా, ఈయన ఏదో అడగాలని చెప్పారు, అందుకు అని. రామాపతి లేచి ఒకసారి కిటికీలోంచి చూసి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన మెట్ల మీద దిగుతున్న చప్పుడు అంతమయ్యేదాకా ఎవరూ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ టీ తాగుతూ చెరోవైపు చూస్తున్నారు. చివరికి రాధ టీ కప్పు ట్రేలో పెట్టి అతని వైపు తిరిగి ఏంటి అంది. మీరు నన్ను రక్షించారని ఆయన చెప్పారు అన్నాడు రామదాసు. తన ఖాళీ కప్ రాధ తీసుకోబోతుంటే వారించి తానే ట్రేలో పెడుతూ. నీరసంగా నవ్వి, అది రక్షించడమో ఏమో తెలీదు. మీరు ఆ స్థితిలో కనిపించారు మా బంగ్లాలో. ఏ పరిస్థితుల్లో? రాధ కూర్చుంది. రామదాసు ఇంతవరకు ఆమెని కూర్చోమని అననందుకు సిగ్గుపడ్డాడు. ప్రాణం లేనట్టు. ఎలా తెలిసింది మీకు? చెప్పానుగా, మా బంగ్లా ఆవరణది. కారులో లోపలికి వెళుతుంటే కనిపించారు. ఏం చేశారు మీరు? ముందర భయపడ్డాను. ఏం? వికృతంగా ఉన్నారు మీరు. రామదాసులో ఎక్కడో దెబ్బ తగిలింది. అయితే? ఆ వెంటనే మీ చేతిలో సీసా కనిపించింది, తీసి చూశాను. తర్వాత? డ్రైవరు, మాలి మిమ్మల్ని కారులో ఎక్కించారు, తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాను. అప్పుడు? డాక్టర్లు ఏం చేశారో తెలీదు నాకు. మర్నాడు కూడా సందేహంగానే చెప్పారు. రామదాసుకి తన చివరి క్షణాలు జ్ఞాపకం వచ్చాయి. కొంచెంసేపు అతను మాట్లాడలేదు. చివరికి లేచి నిలబడి, ఏమనుకుంటున్నారు మీరు నన్ను గురించి అడిగాడు. రాధ అర్థం కానట్టు చూసింది. మీరొక మనిషిని రక్షించానని చాలా సంతృప్తి పడుతూ ఉండుంటారు. ఒక్క నిమిషం ఆలస్యమైతే పోయిండే ప్రాణాన్ని నిలబెట్టానని ఆశ్చర్యపడుతూ ఉంటారు. అతని గొంతులో కాఠిన్యం వచ్చింది. రాధ కొంచెం ఆశ్చర్యపడి, ఏమిటి మీరనేది అంది. పాత రామదాస్ కూడా మృత్యు నోట్లో నుంచి యువతలకొచ్చాడు. మీకు నేను ఆనందాశ్రువులతో నాటకీయంగా కృతజ్ఞత చెప్పాలని చెప్తానని అనుకుంటున్నారనుకుంటాను. రాధ తల అడ్డంగా ఊపింది. మంచిది, ఎందుకంటే నేను కృతజ్ఞతతో ఇదే పోవడం లేదు. బహుశా నేను నా జీవితాన్ని అంతం చేసుకునే ప్రయత్నం చేశానని, మీరు కోరకుండా పిలవకుండా వచ్చి అడ్డుపడ్డారని మీకు అర్థమైందనుకుంటాను అన్నాడు కోపంగా రామదాసు. రాధలో ఏ ఆశ్చర్యం కలిగినా అది బయటికి కనిపించలేదు. చిన్న కంఠస్వరంతో, మీ పరిస్థితి తెలిసింది, మీ ప్రయత్నమూ తెలిసింది, అందుకే ఆ సీసా దాచేశాను, పోలీసులకి చెప్పలేదు అంది. అదిరిపడ్డాడు రామదాసు. పోలీసులా? వాళ్ళెందుకు అన్నాడు. మీకు ఆత్మహత్యా ప్రయత్నం ఆఫెన్స్ అని తెలిసే ఉంటుంది. అతనికి జ్ఞాపకం వచ్చింది. వాళ్ళు ఎమర్జెన్సీ కేసుల మీద ఓ కన్ను వేసి ఉంచుతారని మీకు తెలిసే ఉంటుంది అందే రాధ దృఢంగా. తెలీదు అన్నాడు రామదాసు నీరసంగా. నాకు తెలుసు అంది రాధ. అందుకే డాక్టర్తోనూ వాళ్లతోనూ తగిన ఏర్పాట్లు చేశాను.
ఏం ఏర్పాట్లు? తగినవి. ఇంకేం అడగాలి మీరు? ఇదంతా ఎందుకు చేశారు మీరు? రాధ లేచి నిలబడింది. మిమ్మల్ని నేను చాలా అడగవలసింది. ఏం ప్రశ్నది? కుక్కని కూడా వీలైతే చావనివ్వం, మనిషిని వదిలేయమంటారా? రామదాసు ఇబ్బందిగా ఆమె వైపు చూశాడు. ఆమెలో నిశ్చయంగా కోపం కనిపిస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అయినా నేను పొరపాటు చేసుంటే మీకు క్షమాపణ చెప్తున్నాను అంది రాధ ట్రే తీసుకుంటూ. పూర్తిగా చావని మానవత్వం రామదాసుకి ఈ మాటలు ముళ్ళులా గుచ్చుకునేలా చేసింది. క్షమించండి, నేను అనుకున్నది అది కాదు అన్నాడు పశ్చాత్తాపంతో. అతను జరిగిందాన్ని ఆమె కళ్లతో చూడ్డానికి ప్రయత్నించాడు. మరేమిటి? నేను నేరం చేశానని తెలిసింది అంది రాధ. లేదు, మీరు నేరం చేయలేదు. కానీ నేను చాలా సాహసం చేసి ఆత్మహత్యకి పూనుకున్నాను. మీరు అడ్డుపడ్డాను, అదే నేరం. సారీ. మీరే పరిహారం కావాలంటే అది ఇస్తాను అంది వెళ్లబోతూ రాధ. ఆమె కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. క్షమించండి, పరిస్థితి దుర్భరం అయిపోయి చావడానికి సిద్ధపడ్డాను అన్నాడు నసుగుతూ రామదాసు. గుమ్మం దాకా వెళ్లిన రాధ వెనక్కి తిరిగి చూసి అతని కళ్లతో కళ్ళు కలిపింది. నన్ను నేనే క్షమించుకోలేను. తమ ప్రాణం తీసుకోబోయిన అదృష్టవంతులు అలాంటి తెగువ నిరుపయోగం చేయడం నిజంగానే క్షమించరాని మూర్ఖత్వం అని ఆమె వెళ్ళిపోయింది. రామదాసుకి చెంపపెట్టులా తగిలాయి ఆ మాటలు. ఒకనాడు తాను పార్వతిని కొట్టడం అతనికి జ్ఞాపకం వచ్చింది. నీరసంగా కూర్చుండిపోయిన రామదాసు 2 చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు. అతనికి కోపంతో అరవాలనుంది, బాధతో ఏడవాలనుంది, సిగ్గుతో చావాలని ఉంది. కాని ఏదీ చేయలేకపోయాడు. 2 రోజులు బోన్లో పడ్డ సింహంలాగా ఆ గదిలో ఉన్నాడు రామదాసు. అతను ఏమీ నిర్ధారణ చేసుకోలేకపోయాడు. ఆ 2 రోజులు రాధ కనిపించలేదు. రమాపతి కూడా అతని గదికి రాలేదు. భోజనం, కాఫీ, టిఫిను అన్నీ సమయానికి సమకూరుస్తున్నాడు సర్వెంటు. అతనికి ఆకలి ఉధృతంగా ఉంది. అదీగాక ఇంత కథ జరిగాక, వాళ్ళింత వ్యయం చేశాక ఈ చిన్న విషయాల గురించి బాధపడ్డం మూర్ఖంగా కనిపించింది అతనికి. కాని తానేదో చెయ్యాలని, స్పష్టంగా ఒక కర్తవ్యం నిర్ధారణ చేసుకుని దాని ప్రకారం చెయ్యాలని అతనికి అనిపించినా ఆ కర్తవ్యం ఏమిటో అతనికి బోధపడలేదు. ఇంటికి ఉత్తరం రాయాలని అతను అనుకోలేదు. కార్డు కొనేందుకు కూడా చిల్లరలేదు అతని దగ్గర. ఆ మర్నాడు రమాపతి అతని గదిలోకొచ్చాడు. రామదాసు కిటికీ దగ్గర నిలబడి చెట్లలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అతని పాదధ్వనిని విని వెనక్కి తిరిగాడు. లోపలికి రావచ్చునా అని అడిగాడు గుమ్మానికి అవతల నిలబడి రమాపతి. మీ ఇల్లు, దయచేయండి అన్నాడు రామదాసు వ్యంగ్యంగా. లోపలికొచ్చి కూర్చుని ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అన్నాడు రమాపతి రామదాసుని రెప్పవాల్చకుండా చూస్తూ. ఏముంది, నా మాటే ఆలోచించుకుంటున్నాను అన్నాడు రామదాసు. క్షణం మరోవైపు చూసి ఏం చెయ్యాలనుంది మీకు అన్నాడు రమాపతి. నీరసంగా నవ్వి చాలా చెయ్యాలనుంది, చేతగాని వాడికి ఆశలెక్కువ కదా అన్నాడు రామదాసు. మీరు చదువుకున్నారా? ఓ, బిఏ పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్లో అన్నాడు కొంచెం గర్వంగా. మరి డిగ్రీ ఉంటే బ్రతకగలిగితే ఇంకేం? మీ సమస్య ఏమిటి అని వెంటనే మీ జీవిత చరిత్ర తవ్వుతున్నాను అనుకోకండి. అడిగేది మీకు చేయగల సహాయం ఉంటే చేద్దామనే అన్నాడు రమాపతి. ఇప్పటికే చాలా చేశారు మీరు. ఈ బాకీ తీరేసరికి. ఏ బాకీ? చాలా ఖర్చులు చేశారు మీరు. అవన్నీ తీరుస్తారా? తప్పకుండా. ఈ జీవితంలో ఎవరికీ బాకీ పడి తీర్చని రకం కాదు నేను. రమాపతి చిరునవ్వుతో ఇందులో ప్రాణదానం కూడా ఉంది, అది తీరుస్తారా అన్నాడు. ఆయన ముఖంలో గంభీరత, లోతు కనిపిస్తున్నాయి. అది ప్రాణదానం కాదు రామదాసు గట్టిగా అన్నాడు. రాధ చెప్పింది. రామదాసు జవాబు ఇవ్వలేదు. మరేమిటి? అదే రామదాసుకే తెలీదు. అతని వంక నిశితంగా చూసి దానికి జవాబుగా చాలా చెప్పాల్సింది అన్నాడు. చెప్పాలనుందా? వినాలనుందా? మా తోటలో రోజూ బిఏ పాస్ అయిన యువకులు ఆత్మహత్య చేసుకుంటుండరు. చెప్పడానికి మీకు బాధ, అభ్యంతరం లేకపోతే దాచవలసింది ఏమీ లేదు. జరిగినప్పుడే. కానీ చెప్తే బాధ ఎలాగూ వస్తుంది అన్నాడు రామదాసు. అంతా అతనికి చెప్పాలనిపించింది. చెప్పాడు. తన స్వభావం విశదం చేశాడు. జైలుకి వెళ్లడం కూడా దాచలేదు. అంతా విని 4-5 నిమిషాలు మాట్లాడలేదు రమాపతి. చివరికి గొంతు సర్దుకొని జట్లమైందే మీ సమస్య, చాలా కష్టాలు పడ్డారు అన్నాడు గంభీరంగా ఆలోచిస్తూ. రామదాసు తన చరిత్ర అలా ఎవరికీ చెప్పలేదు. అలాంటి అవసరం అతనికి రాలేదు. అంతా చెప్పాక అతనికి గడిచిన తన జీవితంలో ఏదో అవాస్తవికత కనిపించింది.
చందమామని తెమ్మని అల్లరిపెట్టే పసివాడి ప్రవర్తనలా తోచింది. తన జీవితం తనకే. రమాపతి బుర్రలో చాలా ఆలోచనలు సాగుతున్నాయి. అతని ముందు అపూర్వమైంది, అనూహ్యమైంది ఒక పరిస్థితి ఉంది. నిజానికి అవి రెండు. ఒకటి రాధది, ఒకటి రామదాసుది. వీటికేమీ సంబంధం లేదు. అతంది ఉన్నతమైన జీవన సూత్రాల కోసం జీవించి వాటి కోసమే ప్రాణం తీసుకోబోయిన ఓటమి. ఆమెది ఆశయాలన్నీ అబద్ధమని తాత్కాలికంగా నమ్మి వాటి కోసం ఏ ప్రయత్నమూ చేయని దౌర్బల్యం. కొందరికి ఆ రెండూ గెలుపుగా కనిపించొచ్చు, కొందరికి అవి రెండూ ఓటమిగా కనిపించొచ్చు. ఈ పరిస్థితుల్లో తాను అడుగుపెట్టి చెయ్యాల్సింది కనిపించింది రమాపతికి. 20 సంవత్సరాలు నిండిన దగ్గర్నుంచి 100 రూపాయల వ్యాపారాన్ని లక్షల లాభాల్లోకి తెచ్చి తెలుపుని నలుపు, నలుపుని తెలుపు చేయడం అతను చాలా సులువైన పనిగా చేసుకున్నాడు. ఆ సమస్యల ముందు ఈ సమస్యలంత పెద్దవిగా కనిపించలేదు. ఏంటి చేస్తారిప్పుడు అన్నాడు రమాపతి. అదే తేలడం లేదు. ఒక నిశ్చయానికొచ్చి చేసిన ప్రయత్నం సఫలత్వం దాకా వచ్చి విఫలమైపోయింది. ముందేం చెయ్యాలో తెలీదు. ఈ అసహాయత్వం దెయ్యంలా పీడిస్తోంది నన్ను. అవును అన్నాడు రమాపతి. రాధగారికి నా మీద చాలా కోపం వచ్చింది. నా మాటలు విని సిగరెట్టు వెలిగించుకుని మరిచిపోయింది జ్ఞాపకం వచ్చినట్టు రామదాసుకి ప్యాకెట్టు, లైటరు ఆఫర్ చేశాడు రమాపతి. వద్దని తలతో సంజ్ఞ చేసి థ్యాంక్స్ అన్నాడు రామదాసు. 20 దమ్ములు సాలోచనగా పిలిచి మీ వయసెంత అన్నాడు. 26 అన్నాడు రామదాసు. ఆల్రైట్, రాధ మీకన్నా 4-5 ఏళ్లు చిన్నది. ఆమెని మన్నించడం మానండి అన్నాడు చిరునవ్వుతో రమాపతి. కొంచెం ఆశ్చర్యపడి అదెలాగా వారు? రాధ అనండి చాలు. బాగుండదు నాకు. రాధకి బాగుండదు. మంచికో చెడ్డకో విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నాం. అంత దూరంగా ఉండకండి. ఏమనాలో తెలియలేదు రామదాసుకి. ఆలోచించి అతను ముందర పెద్దవారు, మీరు నన్ను మన్నించడం మానేయండి అన్నాడు. రమాపతి సంతృప్తిగా నవ్వి ఆల్రైట్, అది చాలా నయం అని ఆగి ఇంకా నీ మాట చూడాలి. నా విషయం ఏమైనా తెలుసునా అన్నాడు. తెలీదు. చెప్తాను విను. నాకు భార్య పోయి చాలా కాలం అయింది. నేను సన్యాసిగా బ్రతకడం లేదు. కానీ ఆమె దేవత లాంటి మనిషి. ఆ జ్ఞాపకంతోనూ రాధ సుఖం కోసమూ నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అతని గొంతులోకి మార్ధవం వచ్చింది. పెద్ద వ్యాపారం ఉంది నాకు బొంబాయిలో. అంతా చూడ్డానికి మనుషులున్నా నేనే తరచూ స్వయంగా చూసుకుంటూ ఉంటాను. ఎగుమతులు చేయడం, దిగుమతులకి లైసెన్సులు తెచ్చుకోవడం, వాటి మీద లాభం తీయడం, ఇది వ్యాపారం. మనిషికి చాకచక్యం ఉంటే ఎంతైనా ఆర్జించొచ్చు. నా పని బాగానే ఉందనుకో. రామదాసు ఆసక్తితో వింటున్నాడు. అతనికి కుతూహలంగా ఉంది. కానీ నాకు రాధకి కావలసిన డబ్బు ఎప్పుడో ఆర్జించాను. తోచక ఇంకా సాగిస్తున్నాను. అతను మళ్ళీ ఆగాడు. నువ్వు చదువుకున్నవాడివి, నమ్మకమైన వాడివి. నీలాంటి మనిషి కోసం చాలా కాలం నుంచి చూస్తున్నాను. మొన్నటిదాకా ఉన్న మనిషి మరో చోటికి వెళ్ళిపోయాడు. ఏమంటావు? ఏమనాలో తెలియలేదు రామదాసుకి. ఆలోచించుకో. అక్కడ పని, అకౌంట్లు చూసి మోసం జరగకుండా చూడడమే నీ పని. నేనున్నా పేరుకు మాత్రమే. రామదాసు ఆలోచించాడు. ఇది ఈయన తనకి చెయ్యబోయే సహాయం అనుకున్నాడు. మీ ఉపకార బుద్ధికి కృతజ్ఞుణ్ణి అన్నాడు ఉపోద్ఘాతంగా. గుడ్. మరి నేను దానికి ఒప్పుకున్నాను అనలేదు. మరి ఆశ్చర్యంగా అడిగాడు రమాపతి. ఎంతవరకు మీరు చేసిన దానికే బాకీ తీర్చడానికి చాలా కాలం పడుతుంది. ఎంత బాకీ? ఎందుకని? అవ్యాజంగా చేసిన ఇంత సహాయానికి. ప్రాణం నిలబెట్టినందుకా? అవును. అందుకు రాధని విమర్శించావుగా. పొరపాటు మాదే కదా, బాకీ ఏముంది? రామదాసు ఇరుకును పడ్డాడు. రాధని క్షమాపణ అడుగుతాను. నాదే పొరపాటు. ప్రస్తుతం మాటికిరా. నా ఉద్యోగం నీకెందుకు నచ్చదు? 1000 తీసుకో, మరో 500 తీసుకో. 4 ఫ్లాట్లున్నాయి నాకు. ఒకటి తీసుకో. కారు కావాలా? తీసుకో. అవేం వద్దండి. పేదతనం అలవాటైపోయింది నాకు. ఈసారి ఇది అలవాటు చేసుకో. అంత సహాయం వద్దండి. నేను అంగీకరించలేను. ఎక్కడో ఏదో పని దొరకపోదు నా ప్రయత్నం మీద. రమాపతి లేచి అటు ఇటు పచార్లు చేసి మరో సిగరెట్ వెలిగించి చూడుదాసు, నీ జబ్బు నీకు తెలీదు గాని నాకు తెలుసు అన్నాడు. ఆ భాషకి ఆశ్చర్యపడి ఏంటి అన్నాడు రామదాసు. అతనికి కోపం వచ్చింది. నీకు పనిచేయడం ఇష్టం లేదు దాసు. అది రహస్యం. పేదరికం పేరుతో ఆశయాల్ని అడ్డుపెట్టుకుని చావడానికైనా సిద్ధపడతావు గాని పనిచేసి ఎదుటివాడితో పోటీ చేసి గెలవలేవు ఏం అన్నాడు సూటిగా రమాపతి. మీరు చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు అన్నాడు రామదాసు.
అతని కోపం ఎక్కువవుతోంది. అవును దాసు, నిజం చెప్తే అలాగే ఉంటుంది. నిన్ను అబద్ధం ఆడమనలేదు, అవమానకరమైందేమీ చేయమనలేదు. నా పని చూడమంటున్నాను. గౌరవంగా బ్రతికి సుఖపడమంటున్నాను. ఎందుకు కాదంటావు? ఒకరి చేతి కింద బ్రతకడం ఇష్టం లేక ఆ బాధ మీకు తెలియకపోవచ్చు. ఎన్ని బాధలు పడకుండా ఇంతవాణ్ణి అయ్యానంటావు? శ్రీమంతులు మీరు, మీకేమిటి అన్నాడు వ్యంగ్యంగా రామదాసు. రమాపతి నిమిషం పాటు రామదాసు కళ్ళలోకి చూసి, నాకు ఉన్నాయి బాధలు అన్నాడు. తను మళ్లీ మామూలు మనిషి అయిన విషయం కన్నా ఆయన కళ్ళల్లోని బాధ రామదాసుకి ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది. కానీ అతనేమీ అనలేదు.